ప్రీవియస్గా మనం అయితే ఒక వీడియో వేసుకున్నాం, బెస్ట్ అకామిడేషన్స్ ఏముంటాయి అని చెప్పి ఒక వీడియో వేసుకున్నాం. దానికి వచ్చిన రెస్పాన్స్ బాగుంది. దాని తర్వాత ఇంకొక వీడియో వేసుకున్నాం, సో బీసీ హాస్టల్స్కి ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ అనేది మనం వీడియో అయితే వేసుకున్నాం. సో ఈ బీసీ హాస్టల్స్కి అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వితౌట్ సో కేటగిరీ అనేది అవసరమే. అండ్ ఏంటంటే బీసీ హాస్టల్స్ లోపల కూడా వేరే కేటగిరీస్కి కొంత రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మనం డిస్కస్ చేసినాం. సో అది కాకుండా అట్లా రిజర్వేషన్ కాకుండా మీకు ఎస్సీ హాస్టల్ లేదా ఎస్టీ హాస్టల్ లోపల జాయిన్ అయ్యాం అనే థాట్ లోపల ఉంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. సో పక్కాగా నీ మెడికల్ జర్నీ మొత్తంలో నేను సపోర్ట్ చేస్తూ ఉంటా. త్రూ అవుట్ యువర్ మెడికల్ జర్నీ నేనైతే అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే రెడీగా ఉన్నా. జస్ట్ ఒక్కసారి మన కంటెంట్ అయితే చూసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ కమింగ్ టు ద టాపిక్, అండ్ ఈరోజు టాపిక్లో మనం అయితే మెయిన్గా ఎస్సీ హాస్టల్స్ కానీ ఎస్టీ హాస్టల్స్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అనే విషయానికి వద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని హాస్టల్స్ కూడా ప్రీవియస్గా ఒక ప్రాసెస్ ఉండే. ఏంటి అంటే అది ఆఫ్లైన్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ శ్రీనివాస్ సార్. సో ఆయనకి కాల్ చేస్తే సార్ అయితే మంచిగా రెస్పాండ్ అయ్యారు. సో సార్ ఒక కొన్ని వందల మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ సార్. అట్లాంటి ప్లేస్లో ఉండి కూడా సో ఆయన బిజీ షెడ్యూల్లో కూడా మనకి కొంచెం టైం ఇచ్చి మాట్లాడిండు. సో నేను చెప్పిన నేను సో అండ్ సో యూట్యూబర్ని సార్, ఇట్లా ఇష్యూ ఉంది. యాక్చువల్గా బీసీ హాస్టల్స్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంది కదా, మరి ఎస్సీ ఎస్టీకి ఎట్లా అని చెప్తే సార్ అయితే చెప్పిండు. సో ఫస్ట్ నువ్వైతే స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకొని ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు. ఓకేనా. సో స్కాలర్షిప్ అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ ఎస్టీ హాస్టల్ కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పిండు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ లిస్ట్ ఎక్కడైనా దొరుకుతుందా కాలేజ్, సో హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అడిగిన సార్ ఏమన్నారంటే మనకి లిస్ట్ అంటూ సపరేట్గా మీకు అఫీషియల్స్ దగ్గరనే అవైలబుల్ ఉంటుంది. సో అందరికీ ఇవ్వడానికి అది పాసిబుల్ కాదు కాబట్టి సో ఆయన చెప్పింది ఏంటంటే ఒకటే, ఏదైతే నువ్వు ఏరియాలో కాలేజ్ జాయిన్ అవుతావో జాయిన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి బోనఫైడ్ తీసుకొని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు బీసీ హాస్టల్ ఎక్కడుంది అంటే, లేకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది అని చెప్పి సార్ చెప్పడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా ఇంకొక అడిషనల్ టిప్ ఏంటి అంటే, సో అక్కడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో లేకపోతే మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగండి, ఎవరైనా ఒకరు అయితే అందులోపల ఉండే ఉంటారు ఎస్సీ ఆర్ ఎస్టీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ లోపల. అండ్ ఎప్పుడైతే మీరు మీ కాలేజ్ లోపల జాయిన్ అయ్యి అండ్ మీ దగ్గర బోనఫైడ్ ఉండి అండ్ ఇంక కొన్ని సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రిలవెంట్ అంటే లైక్ మీ కోర్స్కి రిలవెంట్, మీ కాలేజ్కి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకొని ఆ హాస్టల్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని మాత్రం తెలుసుకోవాల్సింది మీరే. పర్టికులర్ ఇక్కడ ఉన్నాయని చెప్పి మనం ఏం చెప్పలేము. సో ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క హాస్టల్ అవుతుంది అండ్ వాటి అడ్రస్లో కూడా చేంజ్ ఉంటాయి, గూగుల్ మ్యాప్స్లో కూడా దొరికే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్కి వెళ్ళి మీరు వాటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే బెస్ట్. అండ్ వాళ్ళు కూడా మీకు కొంచెం సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో గో టు దెమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ సిచ్యువేషన్ సో దట్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సో వాళ్ళు కూడా అక్కడున్న వార్డెన్స్ కానీ హాస్టల్స్ కానీ హాస్టల్ లోపల వర్క్ చేసే వాళ్ళే కానీ నెంబర్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ నువ్వు అక్కడికి వెళ్ళి తర్వాత ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఒక విషయం ఏంటంటే, ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ దిస్ హాస్టల్స్. ఓకేనా. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లోపల అయితే పక్కా ఉంటుంది, దట్స్ ఫర్ షూర్. కానీ కొంచెం మనకు ఓపిక ఉండాలి వెతకడానికి. అండ్ మన కాలేజ్కి దానికి ఎంత దూరం ఉంది అండ్ అవన్నీ కూడా ఎస్టిమేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు బస్ పాస్ తీసుకొని ట్రావెలింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఒకటేంటంటే అండర్ బడ్జెట్ అకామిడేషన్ అంటే బెస్ట్ ఎస్సీ ఎస్టీ ఆర్ బీసీ హాస్టల్స్. సో వీటి లోపల మనం ఎట్లా సర్వైవ్ కావాలని చెప్పి ఆల్రెడీ ఒకటి వీడియో చేసినాం, చూసుకో. దాన్ని బట్టి నీకు ఇంకో క్లారిటీ అయితే వస్తుంది. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయానికి వద్దాం మనం ఇప్పుడు. సో లెట్స్ గో. సో హియర్ వి గో బడ్డీస్, యాజ్ వి డిస్కస్ ఎర్లియర్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎస్సీ ఆర్ ఎస్టీ హాస్టల్స్ అనే విషయానికి వస్తే, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫస్ట్లీ మనకి ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్ కావాలి. పక్కాగా నువ్వు ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అనే విషయానికి వస్తే, నువ్వు దగ్గరలో కాలేజ్లో చదువుతున్నావా లేదా అనే విషయం వాళ్ళకైతే అర్థం కావాల్సి ఉంటుంది. నువ్వు ఏ కాలేజ్ అయితే చదువుతున్నావో ఆ డిస్టిక్ లోపల ఉన్న బీసీ హాస్టల్ లోపల మాత్రమే జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా. ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్ అయితే పక్కా కావాలి. అండ్ దాంతోపాటు ఆధార్ కార్డ్
అండ్ దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ మెమో, అంటే ఏదైతే పాస్ అవుతావో దాన్ని మెమో. అండ్ దాని తర్వాత క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ కేటగిరీ మీది అండ్ ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి వాళ్ళకు ఐడియా ఉండడానికి. అండ్ దాంతోపాటు పాస్ ఫొటోస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో రిక్వైర్డ్ పాస్ ఫొటోస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక నెంబర్ ఆఫ్ పాస్ ఫొటోస్ చెప్తారు, అవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రింట్, అంటే నీకు స్కాలర్షిప్ వస్తుందా రావట్లేదా అని చెప్పి తెలుసుకోనికి అప్లికేషన్ అని ఒకటి ఉంటుంది, అక్నాలజ్మెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అవి రెండైతే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అనే విషయానికి వస్తే, ఈ స్కాలర్షిప్ని బేస్ చేసుకొని నీకు అకామిడేషన్ ఇస్తారు. స్కాలర్షిప్ అనేది నీకు రాదు, స్కాలర్షిప్ అనేది ఆటోమేటిక్గా గవర్నమెంట్కే వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎప్పుడైతే నువ్వు బీసీ, ఎస్సీ ఆర్ ఎస్టీ హాస్టల్స్ లోపల ఉంటావో గవర్నమెంట్కే స్కాలర్షిప్ వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ స్కాలర్షిప్ ఒక 6-7 వేలు వస్తుంది అనుకో, ఆ స్కాలర్షిప్ అంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఆ గవర్నమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఫుడ్ అనేది ఫ్రీగా పెడతారు అన్నట్టు. ఓకేనా, సో అది కాకుండా వాళ్ళకి ఫండ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్క పర్సన్ మీద ఒక్కోలాగా అన్నట్టు. ఓకేనా, సో దాని తర్వాత అలాట్మెంట్ ఆర్డర్. సో ఒకవేళ నీకు ఎంసెటో, ఐసెటో, ఈసెటో ఏదో సెట్లో నువ్వు పాస్ అయినావు అనుకో, అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అండ్ కొన్ని కాలేజెస్కి, కొన్ని యూనివర్సిటీస్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తాయి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లోపల అలాట్మెంట్ ఆర్డర్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, బోనఫైడ్ లేని సిచ్యువేషన్ లోపల. ఓకేనా, సో అలాట్మెంట్ ఆర్డర్ కూడా దగ్గర పెట్టుకోరి. సో ఇవన్నీ కూడా ఓకేనా. సో ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఈ డాక్యుమెంట్స్ కాకుండా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు, లైక్ రేషన్ కార్డు అట్లాంటివి. సో వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే అన్ని సబ్మిట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఇవన్నీ కూడా మనకి 3 సెట్స్. ఓకేనా, సో 3 కాపీస్ అయితే 3 జిరాక్స్ కాపీస్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని జిరాక్స్లే వాళ్ళు ఎన్ని రిక్వైర్డ్ అంటే అన్ని, మ్యాక్సిమం ఆఫ్ 3 సెట్ జిరాక్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ అడ్మిషన్ టైం. సో ఐ థింక్ ఈ వీడియో మీద మొత్తం మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆఫ్లైన్ లోపల ఉంటుంది, అండ్ డాక్యుమెంట్స్ అయితే అవి, అండ్ ప్రాసెస్ అది ఉంటుంది. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.